స్మార్ట్ డిజిటల్గా కానీ అడ్వాన్స్డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోస్ మేము పెడతామని అంటాం అన్నది ఇది శుభారంభం. ఇదే ఇన్స్పిరేషన్గా నేను కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, ఇతర హీరోలు కానీ, ఇతర ప్రొడ్యూసర్స్, నిర్మాతలు ఎంతోమంది ఈరోజు ఇక్కడ ఉన్నారు ఈ సభ్యుకుల్లో. వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయాలన్న ఒక కుతూహలం కానివ్వండి, అది పూర్తిగా ఛార్జ్ అయి ఉన్నారంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఈ రోజున ప్రపంచపరంగా చూస్తే సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, ఈ సాఫ్ట్ పవర్ ఎంత ఉంటుందన్నది నేషనల్ వైడ్గా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అనేది ఒకటి ప్రారంభించి అందులో మమ్మల్ని అందరూ కూడా పార్ట్ చేశారు. అంటే ఎకనామికల్గా అది ఎంత పవర్ ఇస్తుంది, మన కంట్రీ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో అనడానికి బాగా వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళు కాబట్టి సినిమా మీద అంత దృష్టి పెట్టారు. సినిమాని కేవలం పేరు తీసుకురావడమే కాకుండా ఎంతో కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. అంటే ఉదాహరణకి కొరియా తీసుకుంటే కనుక, కొరియాలో బిగినింగ్ ఇనీషియల్గా వాళ్ళందరూ యూత్ అనేవాళ్ళు నైట్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా పక్కదారులు పడుతున్నారు, కొన్ని వ్యసనాలకి లోనవుతున్నారు. ఆ రకంగా యూత్ నిర్వీర్యమైపోతుంది. ఏం చేయాలంటాం వాళ్ళందరూ కలిపి వీళ్ళని ఎంటర్టైన్మెంట్ వైపు కనుక మనం డైవర్ట్ చేయగలిగితే, బీ ఇట్ ఈస్ మ్యూజిక్, బీ ఇట్ ఈస్ సింగింగ్ ఆర్ ఫిలిమ్స్, ఇంకోటి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చేయగలిగితే కనుక వాళ్ళు ఆక్యుపై అయి ఉంటారు. తద్వారా వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వగలుగుతుంటారు. వాళ్ళందరూ నిష్ణాతులయ్యి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు బాసటగా ఉంటారు. తద్వారా వాళ్ళ నుంచి జనరేట్ అయ్యి ఎంతో కొంత వాళ్ళు క్రైమ్ వైపు వెళ్లకుండా ఉంటారు. ఆ రకంగా క్రైమ్ రేట్ తగ్గించుకోవచ్చు అనే భావంతో కొరియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. కానీ ఈ రోజున ప్రపంచపరంగా కొరియా కే పాప్, కే డ్రామా, కే మ్యూజిక్ అంటూ కొరియన్ వాళ్ళ ఎకానమీ, వాళ్ళ జీడిపికి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ యొక్క సాఫ్ట్ పవర్ మ్యూజిక్ అన్నది. అలాగే జపాన్ కూడా యానిమే అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఈ ఎంటర్టైన్మెంట్ యానిమేటెడ్ ఫిలిమ్స్ కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగా మీరు ఈ సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా పరిశ్రమ మీద ఆల్ ఇండియా లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ కనుక వెల్కమ్ చేయగలిగి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే, చేస్తానికి మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, చేయగలిగితే కాదు చేస్తున్నారు. దానికి మా నుంచి పార్టిసిపేషన్ కావాలి. ఉదాహరణకి బట్టి గారు నిన్న అన్నారు, సో మన ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడాను ఇక్కడ ఏమి కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ రకమైన వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్పండి అన్నప్పుడు నాకు వెంటనే స్పాంటైనియస్గా తోచింది, నేను వారితో పార్టిసిపేట్ చేస్తాను. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కోసంగా మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి. అది డ్రైవర్ల దగ్గర నుంచి, మేకప్ మెన్ల దగ్గర నుంచి, కాస్ట్యూమర్స్ దగ్గర నుంచి, ఒక ఎడిటింగ్ దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి, కెమెరామెన్లు, డిఓపీలు అండ్ యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ కానివ్వండి, అలాగే డైరెక్షన్ కానివ్వండి, వాట్ నాట్ ఎన్నో ఈ ఇండస్ట్రీలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో ఎంతోమంది ఎంతూజియాస్టిక్ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువు ఒక మాదిరి చదివైనా సరే ఆ చదువు ఏం తెచ్చి పెడుతుంది అనుకుంటే కనుక ఈ రోజున గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ లెవెల్కి మన సినిమాని తీసుకొస్తున్న డైరెక్టర్ వాళ్ళందరూ డిగ్రీ కూడా చదవలేదు. సో చదువు ఇది ఇంపార్టెంట్ కాదు, మీకున్న ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ రోజున మనకి ఇస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం పరుచుకుని మీరందరూ కనుక రాగలిగి ముందుకు వచ్చి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని వినియోగించుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ ముందు చేసుకోగలిగితే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, వాళ్ళు ఎంతోమంది వెబ్ సిరీస్ తీస్తున్నారు, అలాగే టీవీ సీరియల్స్ తీస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాలు తీస్తున్నారు, చిన్నవి తీస్తున్నారు. అలాగే ఈ రోజున కేవలం స్క్రీన్ మీదే కాకుండా మొబైల్కి సంబంధించినటువంటి సినిమాలు కూడా చాలామంది తీయటానికి సమాయత్తం అవుతున్నారు. ఇది ఫ్లిప్ అని ఇంటర్నేషనల్గా వస్తుంది. ఇప్పుడే మహేంద్ర గారు నాతో మాట్లాడుతూ ఈ వర్టికల్ సంబంధించిన ఫిలిమ్స్ 3 minutes నిడివి, అయితే 10 minutes మ్యాక్సిమం 10 minutes నిడివి ఉన్నటువంటి సినిమాలు మనం చేయగలిగితే అది ప్రతి వాళ్ళ చేతుల్లో ఉండి అది వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయగలుగుతుంది. దానివల్ల ఎంతో ఎకానమీ మనం డెవలప్ చేయొచ్చు, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు. నేను దాన్ని ఇనిషియేట్ చేస్తానంటూ మహేంద్ర గారు చెప్తూ వచ్చారు. సో ఇవన్నీ కూడా ఇది సాదాసీదాటువంటి కాదు. సినిమా ఏదో ఆడుతుంది, 2 రోజులు డబ్బులు తెచ్చి పెడుతుంది, వాళ్ళు ఏదో మిగుల్చుకుంటారు కోట్లు అంటే తేలిగ్గా చూడదు. దీని వెనకాల చూస్తే కనుక లక్షలాది మంది యూత్ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అభివృద్ధిలోకి రావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు. తద్వారా ఇన్ రిటర్న్ మీరు కూడా ఈ కంట్రీకి
మన తెలంగాణకి మీరు ఎంతో కొంత ఎకనామికల్గా మన గ్రోత్ అవడానికి ఆర్థికంగా కూడా మీ సపోర్టు లభిస్తుంది. మ్యూచువల్